మన క్రిమినల్ లిటిగేషన్ టూల్ కిట్ లో థర్డ్ టాపిక్ ట్రయల్ ఆర్ ఎవిడెన్స్ స్టేజ్. ఓకే, ఇందులో ఏంటంటే ఫస్ట్ టాపిక్ అప్లికేషన్ టు సెల్ అప్లికేషన్ టు సమన్ ఆర్ రీకాల్ విట్నెస్. ఇందులో సెక్షన్ ఏంటి 311 సిఆర్పిసి. పర్పస్ ఏంటి ఎసెన్షియల్ విట్నెస్ ఎవిడెన్స్. అంటే ఆల్రెడీ విట్నెస్ అయిపోయి కోర్ట్ బోన్ ఎక్కి విట్నెస్ చెప్పేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పిలవడం అనమాట. ఇలా పిలవడానికి లీడింగ్ జడ్జ్మెంట్ ఏంటి రాజారాం ప్రసాద్ యాదవ్ వర్సెస్ స్టేట్ 2013. ఓకే, సెకండ్ టాపిక్ అప్లికేషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. సెక్షన్ 91 సిఆర్పిసి. పర్పస్ ఏంటి కోర్టు డైరెక్టెడ్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకే, లీడింగ్ జడ్జ్మెంట్స్ ఏంటి రమేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 1999, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ 2002. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ తెమ్మని అడగడం 91 సిఆర్పిసి. దీంట్లో థర్డ్ టాపిక్ ఏంటి ఇంటరిమ్ కస్టడీ ఆర్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ. సెక్షన్స్ ఏంటి 451, 457 సిఆర్పిసి. పర్పస్ ఏంటి రిలీజ్ ఆఫ్ సీజ్డ్ ప్రాపర్టీ. ఓకే, లీడింగ్ జడ్జ్మెంట్ ఏంటి సుందర్బాయ్ అంబాలాల్ దేశాయ్ వర్సెస్ గుజరాత్ 2002, బస్వాకామ్ దేవగౌడ పాటిల్ 1977. ఓకే, అంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏదైనా బండి కారు ఇలాంటి ఏదైనా కోర్టు నుంచి రిలీజ్ చేయడానికి ఈ ఇంటరిమ్ కస్టడీ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని జరుగుతుంది. ఫోర్త్ టాపిక్ ఏంటి అప్లికేషన్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సెక్షన్ 173 క్లాస్ 8 సిఆర్పిసి. పర్పస్ ఏంటి ఫ్రెష్ ఎవిడెన్స్ ఆఫ్టర్ ఛార్జ్ షీట్. ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ సరిపోదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలంటే కనుక కోర్టు వారు సెక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంకా అడిషనల్ ఇన్వెస్టిగేషన్ చేయమని అవకాశం ఇస్తుంది. ఓకే, దీంట్లో లీడింగ్ జడ్జ్మెంట్స్ ఏంటి శోభారాణి వర్సెస్ మధుకర్ వర్సెస్ 1992. ఓకే, దీంట్లో 5 టాపిక్ ఏంటి అప్లికేషన్ ఫర్ ఎక్స్పర్ట్ ఫారెన్సిక్స్ ఎగ్జామినేషన్. సెక్షన్స్ ఏంటి 53, 54 సిఆర్పిసి. ఓకే, 293 సిఆర్పిసి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్. ఓకే, పర్పస్ ఏంటి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆర్ ఫారెన్సిక్ టెస్ట్. లీడింగ్ జడ్జ్మెంట్స్ ఏంటి కేకే వర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997. ఓకే, ఇది మన 4th వీడియో. ఓకే, 5th వీడియో తోటి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.